ఇస్తారు. అక్కడ కూడా మేము మెజారిటీ సాధించి మేము చైర్మన్లు సాధించుకుంటాం. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా కూడా అభివృద్ధి వైపు చూశారు, మెజార్టీ స్థానాలు కట్టబెట్టారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఇక అభివృద్ధి పథకాల వైపు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నెరవేర్చబోతుంది? హరీష్ గారు, మీకు ఒకటి తెలిసింది, 2023 డిసెంబర్ 7 తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో ఆ తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వీళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో ఎలక్షన్స్ పెడతలేడు, రేవంత్ రెడ్డి గారు భయపడుతుర్రు అని అన్నారు. మేము 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కూడా ఎలక్షన్స్ పెడితే ఈరోజు తీర్పు ఏందో తెలుస్తుంది. అందుకని బుద్ధి తెచ్చుకోవాలా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ ప్రభుత్వం పైన ఎంత బురద జల్లినా కానీ ప్రజలు ఎవరి పక్షాన ఉండరో తెలిసిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీసి ఒక స్కామ్ల ప్రభుత్వం చేసినప్పుడు అధికార దుర్వినియోగం చేసుకొని టెలిఫోన్ ట్యాపింగ్లు చేసి ఇంత అవినీతి పడ్డ ప్రభుత్వము రోజు వీళ్ళు అబద్ధాలు ఆడుతుర్రు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన స్పష్టంగా ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం ఉందని చెప్పి మరొకసారి వాళ్ళు నిరూపించడం జరిగింది. అందుకని ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటయ్యి కాంగ్రెస్ మీద పోటీ చేసిన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉండి మాకు విజయం అందించారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేసినా కూడా ఈరోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాల వైపు ప్రజలంతా కూడా మొగ్గు చూపారు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు కూడా జగదీష్ గారు చెప్పారు. 100% మనసుతో కలిసి హరీష్, ఏఎన్ న్యూస్, గాంధీ భవన్ నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ విజయంపై ధీమాగా ఉండడం పోటీకి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ఉన్నాయి. ప్రతి పార్టీ తమకు అనుకూల ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. మొత్తం 2582 వార్డుల్లో 1310ని కాంగ్రెస్ ఇప్పటికే కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 671 వార్డుల్లో 2వ స్థానంలో నిలిచింది. బీజేపీ 213 వార్డులతో 3వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు కూడా 206 వార్డులను సాధించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ విజయంపై ధీమాగా